మహోన్నతరావు మనోగతం కథ. రచన నల్లబాటి రాఘవేంద్రరావు. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. నమస్కారం అండి. నా పేరు మహోన్నతరావు అండి. ఈ పేరు 30 సంవత్సరాల క్రితమే నాకు నా తల్లిదండ్రులు పెట్టినప్పుడు మా అమ్మా నాన్నలు ఎంత గొప్పవాళ్ళు అని ఆ ఊహ తెలియని 3 నెలల పసికందుగా నా మనస్సు ఉప్పొంగిపోయి ఉంటుంది. ఏమో ఆ విషయం నాకు తెలియదు కానీ ప్రస్తుతం ఆ పేరు నాకు ఎందుకు పెట్టారా భగవంతుడా, అలో లక్ష్మణ అంటూ నా మనస్సు మాత్రం ఆక్రోశిస్తుంది. అంటే సాధారణ భాషలో చెప్పాలంటే నేను బాధపడుతున్నాను అన్నమాట. మరి అంతే కదండి. మరి నా జీవితంలో మహోన్నత శిఖరాలు ఏమీ లేవు. పోనీ సమాజంలో మహోన్నత శిఖరాలు చూసి నేను ఆనందపడదామంటే అవి కూడా మృగ్యంగా ఉన్నాయి. అన్ని విషయాలు చెప్పాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. కానీ ప్రస్తుతం మన తెలుగు భాష కుంటిదైపోయి అవసాన దశలో ఉన్నట్లు మీకు ఎవరికీ అనిపించడం లేదు? మరి ఎందుకు స్పందించరు? కనీసం ఆ విషయంలో నా మనోవేదన విన్నాకైనా ఒక్కసారి పైకి లేచి నడుం కట్టుకొని ముందడుగు వేస్తారని ఆశిస్తున్నాను. తెలుగు భాష, తెలుగు భాష, తెలుగు భాష. ఈ అంశం మాట్లాడే విషయంలో మన తెలుగు భాష ఎప్పుడు పుట్టింది? దానిని గౌరవిస్తూ ఆదరించిన మహామహులు ఎవరెవరు? అసలు తెలుగు భాషలో రచించిన గ్రంథాలు ఏమిటి? ప్రపంచంలో ఎన్ని దేశాల్లో తెలుగు భాషను మాట్లాడేవారు ఉన్నారు? గతంలోనూ ప్రస్తుతంలోనూ తెలుగు భాషలో గ్రంథాలు రచించి అత్యున్నత స్థానంలో ఉన్న మహామహులు ఎవరు? ఈ విషయాలన్నీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండవచ్చునేమో. కానీ ప్రస్తుతం మనం మన తెలుగు భాషను కాపాడవలసిన, రక్షించవలసిన ఆవశ్యకత విషయంలో స్వర్ణయుగం లాంటి ఆ గత స్మృతులను గుర్తు చేసుకొని కించిత్తు బాధపడ్డం తప్పించి మనం చేయగలిగింది ఏమీ ఉండదు. ప్రస్తుత విషయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే చాలా సంఘటనలు చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ విషయాలు చర్చించుకుంటూ పరిష్కారం గురించి వీలైనంత చర్చించుకోవడం ఉత్తమం. నేను గతంలో నివాసం ఉండే ప్రదేశంలో ప్రజా పరిపాలనా విభాగం ఉండేది. ఆ విభాగం అభివృద్ధి చేసే ప్రాతిపదికలో రహదారి పక్కన ప్రహరీ గోడ మరమ్మతు చేసి రంగులు వేసి చక్కగా కొన్ని మంచి మంచి నీతివాక్యాలు రాయించారు. చూడ్డానికి అద్భుతంగా ఉంది. ఆ నీతివాక్యాలు నిలబడి చదువుతూ ఆహా ఓహో బ్రహ్మాండంగా ఉంది అనుకుంటూ వెళ్ళిపోతున్నారు జనం. నేను ఒకరోజు నిలబడి అన్నీ చదివాను. గోడ మీద రాసిన 20 నీతివాక్యాల్లో 10 తప్పు అక్షరాలు దొర్లాయి. అక్కడికి నేను మాత్రమే తెలివైన వాణ్ణి అని కాదు, భాష మీద కొద్దిగా పట్టు ఉంది నాకు. వెంటనే కార్యాలయం లోపలికి వెళ్ళి అవి ఎవరు రాయించారో కనుక్కున్నాను. ఆయన దగ్గరికి వెళ్ళి ఎక్కడ తప్పులు పడ్డాయో నేను రాసిన కాగితం చూపించాను. వెంటనే ఆ కార్యాలయంలో మరో 2 పోగుపడిపోయారు. ఆ ముగ్గురు కలిసి మాటలతో నా మీద దాడి చేశారు. ఘర్షణ పెరిగి చివరికి నన్ను కొట్టినంత పని చేశారు. నువ్వే తెలివైన వాడివా? ఈ కార్యాలయంలో ఉన్న మేమందరం తెలివి తక్కువ వాళ్ళమా అంటూ నేను చెప్పిన మాట వినలేదు. అక్షరాలు సరిదిద్దలేదు. ఇప్పటి వరకు అలాగే ఉంది వాతావరణం. అహంభావం. ఒకటి మాట వినడం ఏమిటి అన్న అహంభావం. ఇలాగైతే సంస్కృతి పరంగా ఎంతో పేరెన్నికైన తెలుగు రాష్ట్రాల సామాజిక పరిస్థితులు ఎంత కుంచుకుపోతాయో ఆలోచించండి. నా మీద కోపం భాష మీద చూపిస్తే ఎట్లా? అక్కడికి నేను చెప్పాను, ఈ దారి వెంబడి వాహనాల మీద వెళ్ళే జనం ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఇతర దేశాల వాళ్ళు కూడా కావచ్చు. వాళ్ళు ఆ నీతివాక్యాలు చదివి తప్పులు గుర్తించి మన ఊరు వారందరినీ తెలివి తక్కువ వాళ్ళుగా భావించే అవకాశం ఉంది. అక్షరాలు సరిదిద్దమని మొత్తుకున్నాను, కానీ ఫలితం దక్కలేదు. అద్గది అలా ఉందన్నమాట పరిస్థితి. విషయం ఏమిటంటే గోడల మీద వాక్యాలు రాసే పనివాళ్ళు చాలామంది చదువు తక్కువ అయిన వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళలో చాలామంది బ్రతుకు తెరువు కోసం గోడలకు రంగులు వేసుకుంటూ బ్రతికే ఆర్టిస్టులు. స్వతహాగా అక్షరజ్ఞానం తక్కువైన ఒక వర్గం కష్టజీవులు వాళ్ళు. అలాంటప్పుడు అది వాళ్ళ తప్పు కాదు.
కార్యాలయంలో ఉన్న కాస్తంత తెలివైన వాళ్ళు ముందుగానే అక్షరాలు సరిదిద్ది చెప్పే ప్రయత్నం చేయవచ్చు కదా. అబ్బా, మనకెందుకులే అని మాట్లాడక ఊరుకునే స్వభావం. మరో విషయం, నగరాల్లో వ్యాపార సంస్థల దగ్గర సంస్థల పేర్లు చూడండి, పరమ తప్పులమయంగా ఉంటాయి. మాతృభాషను ఇష్టం వచ్చినట్లు మార్చి రాయడం అంటే మన కన్న తల్లిని అనుమానించి అవమానించడం లాంటిదే అవుతుంది. అసలు మన పిల్లలకు అమ్మ నాన్న అనే మాతృభాష అక్షరాలు వదిలిపెట్టి ఆంగ్ల భాష అక్షరాలు నేర్పించడం అనే సంప్రదాయం మొదలైందే అక్కడి నుండే బిందెడు నీళ్లలో విషపు బొట్టు పడ్డట్లయింది. ఇక్కడ ఇతర భాషను విమర్శించడం కాదు, కానీ అదే సమయంలో మన మాతృభాషకు అన్యాయం చేయకూడదు అనేటటువంటి స్పృహ లేకపోవడం విచారించదగిన విషయం. ఆ మధ్యన నేను ఒకరి ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మాయి చేత ఆంగ్ల భాషలో మాట్లాడించి తెగ మురిసిపోతున్నారు ఆ దంపతులు. తప్పు అని నేను అనడం లేదు. సంస్కృతి మారాలి. అంత మాత్రాన మనం ముందుగా నేల మీద నిలబడ్డాకనే ఆకాశంలో విమానంలో ఎగరడం నేర్చుకున్నాం అన్న విషయం మర్చిపోతే ఎట్లా? ఒకసారి నేను ఒక సభలో ప్రసంగించడానికి వెళ్ళాను. ఆ సభ తెలుగు భాష అభివృద్ధికి సంబంధించింది. కానీ ఆ సభలో ప్రసంగించే వారందరూ ఆంగ్ల ముక్కలు చేర్చే మాట్లాడుతున్నారు. నేను ఇదేమిటి అని అడిగాను. ఆంగ్ల ముక్కలు మధ్య మధ్యలో కలపకుండా మాట్లాడలేరా అని ప్రశ్నించాను. కుదరదు గురువుగారు, మీరు కూడా మాట్లాడలేరు అన్నారు వాళ్ళు. కానీ నేను ఏకధాటిగా ఒక్క ఆంగ్ల అక్షరం పడకుండా 40 నిమిషాలు మాట్లాడి చూపించాను. వాళ్ళు ఆనందించలేదు, చప్పట్లు కొట్టలేదు. ఆ సభ జరిగినంతసేపు నన్ను ప్రత్యేక జీవాన్ని చూసినట్లు చూశారు. అహంభావం అన్నమాట. అదే మనుషుల జీవన విధానాన్ని నాశనం చేస్తుంది. దాంతోపాటు మన మాతృభాష కూడా నాశనమవుతుంది. ఇటువంటి విధానాల వల్ల సమాజంలో సంక్షోభం తలెత్తుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ సంఘటనలన్నీ విన్న మీదట మన మాతృభాష అభివృద్ధి చెందాలి అంటే మన భాష శిఖరమంత ఎత్తు ఎదక్కపోయినా మామూలు జీవన విధానంగా మనగలగాలి. అంటే ముందుగా మనుషుల మనస్తత్వాలు మారితే చాలు, అన్నీ సర్దుకుంటాయి. మరొక విషయం ఏమిటంటే, ఈ మధ్యన కుప్పలు తెప్పలుగా ఏర్పాటవుతున్న సామాజిక మాధ్యమాల గుంపుల గురించి తప్పకుండా చెప్పి తీరాలి. ఎవరికి కోపం వచ్చినా పర్వాలేదు, కానీ ఇక్కడే విష సంస్కృతి మొదలైంది. ఈ సామాజిక మాధ్యమాలు కొన్నిట్లో కథలు, కవిత్వాలు స్వీయ ప్రచురణ చేసుకోవచ్చు. ఈ విధానం హర్షించదగిన పరిణామమే. కానీ అదే సమయంలో కవులు, రచయితలు వేలాదిగా బయలుదేరారు. ఇది సంతోషించదగిన పరిణామమే. కానీ ఏమైంది? కనీసపు పర్యవేక్షణ లేకపోవడంతో కథలు, కవిత్వాలు ఎవరి ఇష్టమొచ్చినట్టు వాళ్ళు రాసి స్వీయ ప్రచురణ చేసేసుకుంటున్నారు. నేను ఒక పెద్ద రచయితను, కవిని అనుకుంటూ ఆహా ఓహో అనుకుంటూ పైకి ఎగిరి గంతులు వేస్తున్నారు. నేను 300 కవిత్వాలు రాశాను, 400 కథలు రాశాను అంటూ వార్తాపత్రికల్లో వేయించుకొని తెగ సంబరపడిపోతున్నారు. ఇప్పుడేమైంది? అందుబాటులో ఉన్న గ్రూపుల సాహిత్యాన్ని, ఈ మ్యాగజైన్ల సాహిత్యాన్ని చాలామంది చదివి తప్పులను గుర్తించకుండా అదే నిజమైన భాష అనుకుంటూ ఆ దారిన పయనిస్తున్నారు. దాంతో తెలుగు భాష మరింత దిగజారిపోక తప్పలేదు. ఏతావాత ఇప్పుడు మాతృభాషను వెంటనే బ్రతికించవలసిన అవసరం 100కి 100 ఖచ్చితంగా ఉంది. అందుకోసం ముందు చెప్పుకున్నట్లుగా మనుషుల మనస్తత్వాలు మారాలి. తర్వాత కన్నతల్లి కన్నా మిన్నగా మాతృభాషను ప్రతి మనిషి ప్రేమించి తీరాలి. ఏ విషయమైనా తెలిసిన వాళ్ళు చెబితే తెలియని వాళ్ళు విని ఆచరించగలిగే మంచి సాంప్రదాయానికి బద్ధులై ఉండాలి. చెప్పేది పూర్తిగా విన్నాక అప్పుడు మాట్లాడే మనస్తత్వం నేర్చుకోవాలి. నాకు మాత్రమే తెలుసు, నేనే గొప్పవాడిని అన్న ఆ మూర్ఖపు బుద్ధికి చుక్కపెట్టాలి. ఆంగ్ల పదాలను వీలైనంత తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అందుకోసం సాహితీ సంస్థలు ప్రత్యేక ప్రయత్నాలు చేయాలి. అంటే ప్రజానికం మధ్య ఆంగ్ల పదాలు లేకుండా మాట్లాడగలిగే వివిధ పోటీలు నిర్వహించి వాళ్లను ఉత్తేజపరచాలి. కార్యాలయాల్లోనూ, న్యాయస్థానాల్లోనూ, రక్షక విభాగాల్లోనూ తెలుగును మాత్రమే అనుమతించాలి. ఒక చదువురాని వ్యక్తి ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళి మీరు ఇతర భాషల్లో మాట్లాడకండి,
నాకు సమాధానం తెలుగులోనే చెప్పండి. ఆయన ధైర్యంగా మాట్లాడగలిగేలాగున రాజ్యాంగ విధానాలు ఉండాలి. చిట్టచివరగా నేను సైతం సిగ్గుపడకుండా నాకు సైతం జరిగిన ఒక విచిత్రమైన సంఘటన చెప్తాను. ఒకసారి ఒక ఆఫీస్కు ఒక పని విషయంలో నేను వెళ్ళాను. అక్కడ ఒక అప్లికేషన్ పూర్తి చేయవలసి వచ్చింది. ఆ అప్లికేషన్లు ఇచ్చే వ్యక్తికి తెలుగు రాదు. వచ్చిన జనం లైన్లో నిలబడి ఖాళీ అప్లికేషన్ తీసుకొని కంగారుగా అతను ఇంగ్లీష్లో ఏదో చెబుతున్నది విని అర్థమైనట్లు ఒక్కొక్కళ్ళు అప్లికేషన్ పూరించడానికి పక్కకు వెళ్ళిపోతున్నారు. సరే, నేను కూడా ఒక అప్లికేషన్ తీసుకున్నాను. అతను ఏదో చెప్పాడు, నాకు బొత్తిగా అర్థం కాలేదు. అందరూ అర్థమయ్యే కదా మాట్లాడకుండా ఖాళీ అప్లికేషన్ తీసుకొని పూరించడానికి పక్కకు వెళ్ళిపోయారు. నేను అర్థం కానట్లు ఏమిటి అని అతన్ని అడిగితే ఎలా అన్న గిల్టీ ఫీల్ అయ్యాను. 10 మంది నవ్వుతారేమోనని, నా వైపు చులకన భావంతో చూస్తారేమోనని. అతను చెప్పింది అర్థం కాకపోయినా ఏమిటండి అని అడగలేదు. సరే, పూరించే వాళ్ళని అడుగుదాంలే అని పక్కకు వచ్చేశాను. పక్కన అప్లికేషన్ పూరిస్తున్న వాళ్లను 4-5 అడిగాను అతను ఏం చెప్పాడు అని. వాళ్ళంతా మాకు కూడా తెలియదండి గురువుగారు, అతను చెప్పింది అర్థం కాలేదు అనేశారు. ఇప్పుడు చెప్పండి, అర్థం కాని భాష మనుషుల్ని ఎంత గజిబి చేస్తుందో. అదే ఆఫీసుల్లో స్వచ్ఛంగా తెలుగు మాట్లాడే వాళ్ళ చేత పనులన్నీ చేయించారనుకోండి, సమాజం ఎంత ఆరోగ్యంగా ఉంటుందో ఆలోచించండి. సమాజంలో సంక్షోభం రాకూడదు ఏ విషయంలోనూ అంటారు, కానీ అందుకు తగిన కృషి కనీసం కూడా ఎవరూ చేయరు. ఇది దుర్భరం. ఈ పరిస్థితి పూర్తిగా మార్చిపోవాలి. అప్పుడే మన మాతృభాష తల ఎత్తుకొని గర్వంగా బ్రతకగలిగే సుదినం ఆ రోజు రావాలని మనమందరం ఎదురు చూడడం కాదు, మన శక్తి మేరకు ప్రయత్నం చేద్దాం. ప్రయత్నిస్తే ఫలితం సిద్ధించడం తథ్యం. ప్రయత్నించండి, ప్రయత్నించండి, ప్రయత్నించండి. కృషితో నాస్తి దుర్భిక్షం. నమస్కారం అండి. ఇదేనండి నా మనోగతం, నా బాధ. విన్నారు కదా. కనీసం ఇప్పుడైనా పైకి లేచి నడుం కట్టుకొని ముందడుగు వేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీ మహోన్నతరావు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.